బైకర్ సినిమా థియేటర్స్లో 2 గంటల 42 నిమిషాల రన్ టైంతో వచ్చింది. ప్రీమియర్ షో చూసిన తర్వాత చెప్పాలంటే ఓవరాల్గా ఇది కొత్త కథ కాదు, కానీ ఎంటర్టైనింగ్గా ఒకసారి కూర్చొని చూడొచ్చు అనిపించే స్పోర్ట్స్ డ్రామా. ఈ సినిమా పూర్తిగా మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్డ్రాప్లో సాగుతుంది. స్టోరీ పరంగా చూస్తే మనం ఇప్పటికే చాలాసార్లు చూసిన ఫార్ములానే. హీరో తనకి ఇష్టమైన స్పోర్ట్ను ఏదో కారణంతో వదిలేసి మళ్లీ ఒక స్టేజ్లో రీఎంట్రీ ఇచ్చే ట్రాక్. ఇందులో కూడా అదే టెంప్లెట్ ఉంటుంది, కానీ ట్రీట్మెంట్, ఎమోషన్స్ వల్ల సినిమా బోర్ కొట్టకుండా ముందుకు వెళ్తుంది. హీరోగా శర్వానంద్ తన రోల్లో చాలా సెటిల్డ్గా కనిపించాడు. ముఖ్యంగా ట్రాన్స్ఫర్మేషన్ పార్ట్ బాగా హ్యాండిల్ చేశాడు. అయితే ఈ సినిమాలో పెద్ద సర్ప్రైజ్ ఎవరంటే డాక్టర్ రాజశేఖర్. చాలా రోజుల తర్వాత ఆయనను ఫుల్ లెంగ్త్ రోల్లో ఎమోషనల్ షేడ్స్తో చూడటం నిజంగా హైలైట్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా మొత్తానికి ఒక బలంగా నిలిచింది. కొన్నిసార్లు శర్వానంద్తో ఈక్వల్గా ఫీల్ అయ్యే రేంజ్లో ఆయన పాత్ర ఉంటుంది. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే సినిమా కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. క్యారెక్టర్స్ సెటప్, బ్యాక్ స్టోరీ ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకుంటుంది. కొన్నిసార్లు ఇది ఎక్కడికి వెళ్లబోతోంది అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం సినిమా పికప్ అవుతుంది. ముఖ్యంగా రేసింగ్ సీన్స్ వచ్చినప్పుడల్లా థియేటర్లో ఎనర్జీ పెరుగుతుంది. రేసింగ్ సీక్వెన్సెస్ గురించి స్పెషల్గా చెప్పాలి. కొన్ని సీన్స్ నిజంగా బాగా డిజైన్ చేశారు. ఒక కొండ నుంచి మరో కొండపైకి బైక్ జంప్ చేసే సీన్ అయితే విజువల్గా చాలా బావుంది. ఆ సీన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సరిగ్గా సెట్ అయ్యి ఎలివేషన్ ఇచ్చింది. క్లైమాక్స్ రేస్ కూడా డీసెంట్గా వర్కౌట్ అయింది. మ్యూజిక్ పరంగా కొన్ని పాటలు గుర్తుండేలా ఉన్నాయి. ముఖ్యంగా హీరో మళ్లీ బైకర్గా మారే సాంగ్, అలాగే ఫ్యామిలీ ఎమోషన్ సాంగ్ బావున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా మంచి ప్లస్. స్లో మోషన్ షాట్స్, రేసింగ్ విజువల్స్ సినిమాకు మంచి లుక్ తీసుకొచ్చాయి. హీరోయిన్ మాలవికా నాయర్ తన రోల్లో న్యాచురల్గా కనిపించింది. పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో ఓకే అనిపిస్తుంది. ఇప్పుడు మైనస్ పాయింట్స్ చూస్తే స్టోరీ పూర్తిగా ప్రెడిక్టబుల్. మొదటి 20 నిమిషాల్లోనే తర్వాత ఏమవుతుందో అంచనా వేసేయచ్చు. స్పోర్ట్స్ డ్రామా ఫార్ములా ఇష్టపడేవాళ్లకు ఇది కొత్తగా అనిపించదు. అలాగే కొన్ని రేసింగ్ సీన్స్కు బిల్డప్ సరిగ్గా లేకపోవడం వల్ల సడన్గా మొదలైపోయినట్టు ఫీల్ వస్తుంది. సెకండ్ హాఫ్లో కూడా కొంత లెంగ్తీ ఫీలింగ్ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికొస్తే మొత్తం మీద సినిమా క్లీన్గానే ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్లో ఒక పాటలో కొంచెం రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక లిప్ కిస్ సీన్ ఉంటుంది. అవి తప్పితే మిగతా సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు. మొత్తం మీద చెప్పాలంటే బైకర్ ఒక రొటీన్ స్పోర్ట్స్ డ్రామానే. అయినా శర్వానంద్, రాజశేఖర్ మధ్య ఎమోషన్స్, కొన్ని రేసింగ్ సీన్స్, విజువల్స్ కోసం ఒకసారి చూడొచ్చు. కొత్తదనం ఆశిస్తే నిరాశపడొచ్చు. కానీ టైంపాస్ కోసం చూస్తే డీసెంట్గా వర్కౌట్ అవుతుంది.